హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్ సన్ రైజ్ హైదరాబాద్ది అయితే వచ్చేసింది. మనం కొన్ని వీడియోస్లో చెప్పాము ఆల్రెడీ, ఇప్పటికే అది కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ చూసే ముందు అయితే ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎవరుంటే బాగుండేదని మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ఎప్పటించో వెయిట్ చేస్తున్న కెప్టెన్సీ మార్పు ఏడెన్ మార్కరం నుంచి ప్యాట్ కమిన్స్కి అయితే మార్చారు. ఎందుకంటే ఇది ప్యాట్ కమిన్స్ మనకు ఈ ఇండియా పిచ్చెస్ మీద కూడా కెప్టెన్ చేసిన అనుభవం ఉంది, వరల్డ్ కప్ అందించాడు. అండ్ అదేవిధంగా బౌలింగ్ చేంజెస్ బాగుంటాయి అండ్ అతని యాటిట్యూడ్ ఒక కెప్టెన్గా బాగుంటుంది, మెయిన్గా ఆస్ట్రేలియన్స్. సో ఈ విధమైనటువంటి ఎన్నో క్వాలిఫికేషన్స్ చూసి అతని ఎక్స్పీరియన్స్ చూసి అతనికైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ మనకు ఈ పిచ్చెస్ మీద స్పిన్ ఎక్కువగా ఆడడానికి బాగుంటుంది, స్పిన్ బౌలర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో అతడు మంచి స్పిన్నర్స్ని ఏ టైంలో దించాలో ఆ టైంలో దించుతాడు. సో ఈ విధమైనటువంటి రికార్డ్ అతనికి ఉంది, కెప్టెన్గా మంచి రికార్డ్ అతనికి ఉంది. సో ఇది మాత్రం చాలా మంచి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీనివల్ల అయితే విదేశీ ప్లేయర్స్లో ప్యాట్ కమిన్స్ ప్లేస్ అయితే ఫిక్స్ అండ్ ఇంకోటి హెన్రిచ్ క్లాసన్ అయితే ఫిక్స్ అండ్ ఇంకా 2 స్థానాల్లో ఖచ్చితంగా వనిందు అసురంగా అయితే ఉంటాడు ఇప్పుడు. అండ్ ఇంకొక స్థానంలో ఐడెన్ మార్కరం కనుక ఫామ్లో లేనట్లయితే ట్రావిస్ హెడ్ లేకపోతే మార్కో యాన్సన్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఐడెన్ మార్కరంకు ఇప్పుడు కాస్త కష్టకాలం అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్గా జేమ్స్ ఫ్రాంక్లిన్. సో ఇతనైతే మంచి ప్లేయర్, ఒక ఫాస్ట్ బౌలర్, ఆల్మోస్ట్ ఆల్రౌండర్. అండ్ ఇతడు డానియల్ వెటోరీకి దగ్గర అండ్ న్యూజిలాండ్ నుంచే వచ్చేటువంటి ప్లేయర్. సో మంచి టీంని అయితే డానియల్ వెటోరీ తయారు చేసుకుంటున్నాడు. సో గ్రౌండ్లో దినాక ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. మొత్తానికైతే క్యాప్టెన్స్ నిర్ణయం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్. మొదటి మ్యాచ్లో అయితే కేకేఆర్ ఇంతకుముందు ప్యాట్ కమిన్స్ టీం, దాంతోనే అయితే ఎస్ఆర్హెచ్ ఆడబోతుంది. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ అని చెప్పు.